10 లక్షలు అయితే రావడం జరిగింది. డే 4లో వచ్చేసరికల్లా మండే రోజు. నైజాంలో వచ్చేసరికల్లా టార్గెట్ 21 కోట్లతో ఉన్నటువంటి టార్గెట్ 15 కోట్లు అయితే రావడం జరిగింది. ఇంకొక 2 or 3 డేస్ కనుక ఆగితే కనుక ఈ మూవీ అయితే నైజాంలో హిట్ అయితే అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సీడర్లో కనుక చూసుకుంటే 20 కోట్లు ఉన్నటువంటి ఈ టార్గెట్ అయితే 12 కోట్లు అయితే ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇంకొక 8 కోట్లు అంటే ఈరోజు మంగళవారంతో 1 కోటి రూపాయలు వస్తే ఇంకొక 6 కోట్లతో అయితే వస్తే కనుక ఈ మూవీ అయితే హిట్ అయిపోతుంది. లాంగ్ రన్లో కూడా నైజాంలో సీడెడ్లో వచ్చేసరికి హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రాలో చూసుకుందాం, ఏరియాల వైజ్గా కలెక్షన్ అయితే మనమైతే గమనించుకుందాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే 4 డేస్కి గాను 11 కోట్లతో ఉన్నటువంటి టార్గెట్ అయితే 6 కోట్లు అయితే ఆల్రెడీ వచ్చినాయి అనమాట. ఈస్ట్ గోదావరిలో వచ్చేసరికల్లా 4 రోజులకు వచ్చేసరికల్లా 3,61,00,000 అయితే వచ్చినాయి షేర్ వచ్చేసరికల్లా. వెస్ట్ గోదావరిలో చూసుకుంటే 2,70,00,000 అయితే వచ్చింది షేరు. గుంటూరులో చూసుకుంటే 4 రోజులకి 4,40,00,000 అయితే వచ్చినాయి. కృష్ణాలో చూసుకుంటే 3,90,00,000 షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో చూసుకుంటే 2,50,00,000 వరకు అయితే షేర్ అయితే వచ్చింది. టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో కనుక చూసుకుంటే మంచి నెంబరే వచ్చింది. ఎందుకంటే అంతకన్నా హీట్ స్ప్రెడ్ అయినా సరే పోస్ట్ పోన్ ఎఫెక్ట్ పడ్డా సరే ఇంత మంచి కలెక్షన్లు సాధించిందంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా నెగిటివిటీతో అయితే కొనసాగుతుంది. ఆఫ్లైన్లో అయితే బీభత్సమైనటువంటి మంచి టాక్ అయితే నడుస్తుంది. దానివల్ల ఈ మూవీ కూడా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు మండే రోజు. ఎందుకంటే మండే రోజు అయితే చాలా అంటే కలెక్షన్లు ఏ మూవీకి అయినా సరే డ్రాప్ అవుతాయి. అయినా సరే ఇంతకన్నా కలెక్షన్లు సాధించిందంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మన ఆఫ్లైన్లో వచ్చేసరికల్లా మంచి టాక్ నడవడమే ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పి ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసరికల్లా 47 కోట్ల షేరు, 76 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇది ఒక మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 5 కోట్ల వరకు అయితే షేర్ రావడం జరిగింది. కర్ణాటకలో అంతేకాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇంకొంచెం ప్రమోషన్లు అయితే ఎక్కువగానే స్ప్రెడ్ చేస్తే ఎక్కువ కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదైతే ప్రొడ్యూసర్ యొక్క మైనస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఓవర్సీస్లో చూసుకుంటే 4,10,00,000 అయితే వచ్చినాయి. ఇది కూడా లాంగ్ రన్లో అయితే హిట్ అయితే అయిపోతుంది. వరల్డ్ వైడ్ వచ్చేసరికల్లా 56 కోట్ల షేరు, అంతేకాకుండా 76 కోట్ల గ్రాస్ రావడం జరిగింది. ఈరోజు మంగళవారంతోనైతే ఈ మూవీ అయితే హిట్ అయితే అయిపోతుంది. 100 కోట్ల క్లబ్లో అయితే ఈ మూవీ అయితే చేరడం జరుగుతుంది. 700 స్క్రీన్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. మంచి కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. డే 5 వచ్చేసరికల్లా దీనిపైన మీరు అనుకున్నారా కామెంట్ చేయండి. అంతేకాకుండా మన బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.